మెదక్ జిల్లా చేగుంట మండలంలో హైడ్రామా చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సవిత భర్త అదృశ్యమయ్యాడు. డ్రోన్లు జాగిలాలతో గాలించి పట్టుకున్నారు పోలీసులు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతో రాత్రి నుండి కనిపించకుండా పోయాడు చేర్యాల జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి కిడ్నాప్తో గ్రామంలో ఒకంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. తన భర్తను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్య చేశారని గ్రామంలో జనార్దన్ రెడ్డి భార్య సబిత ప్రచారం చేసింది. తన భర్త కనిపించలేదంటూ పోలీసులకు సబిత కంప్లైంట్ చేసింది. డ్రోన్ కెమెరాలు గాలింపు చర్యలు చేపట్టి జనార్దన్ రెడ్డిని పోలీసులు అయితే పట్టుకున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం భార్యాభర్తలు డ్రామా ఆడారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. సానుభూతి ఓట్ల కోసం సబిత ఇలా చేసిందనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హైడ్రామా నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త నిన్న రాత్రి అదృశ్యమయ్యాడు. తన భర్తను ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి హత్య చేశారని గ్రామంలో సబిత ప్రచారం చేసింది. తన భర్త కనిపించడం లేదంటూ సబిత పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు డ్రోన్లు జాగిలాలతో గాలించారు. చివరకు సబిత భర్త జనార్దన్ రెడ్డిని పట్టుకున్నారు. తూప్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నికల్లో గెలుపు కోసం భార్యాభర్తలు సబిత జనార్దన్ రెడ్డి డ్రామా ఆడారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. సానుభూతి ఓట్ల కోసం సబిత ఇలా చేసిందనేటువంటి విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నిన్న రాత్రి జనార్దన్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉండగా పోలీసులు వస్తున్నారనే విషయం తెలుసుకుని పరిగెత్తాడని డీఎస్పీ నరేంద్ర గౌడ్ చెప్పారు. వరి చేలల్లో పరిగెత్తుతూ ఉండగా దెబ్బ తగిలిందని, స్పృహ కోల్పోయానని జనార్దన్ చెప్పినట్లు విచారణలో తేలింది. ఘటనపై డీఎస్పీ సమగ్ర విచారణ చేపట్టారు. మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత అదృశ్యానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పోలీసులు ఏం చెప్తున్నారు? నిజంగా ప్రత్యర్థులు చెప్తున్నట్లుగా ఓట్ల కోసం ఈ డ్రామా ఆడారా అనేటువంటి అనుమానాలు కూడా తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్, స్థానికులు ఏం చెప్తున్నారు? ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో సెకండ్ ఫేజ్ నడుస్తున్న క్రమంలో మొత్తం తెలంగాణ అంతా కూడా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి కూడా మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో హైడ్రామా చోటు చేస్తుందని చెప్పొచ్చు. సర్పంచ్ అభ్యర్థి సబిత నిన్న సాయంత్రం నుంచి కూడా ఊర్లో గొల్లపల్లి విలేజ్ లో మొత్తం కూడా నా భర్త కనిపించట్లేదు, నా భర్తని ప్రత్యర్థి అభ్యర్థులు కిడ్నాప్ చేశారంటూ కూడా మొత్తం ఊర్లో స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసింది. సో ఈ మేరకు ఒక గంట 2 గంటల పాటు మొత్తం ఊరంతా స్ప్రెడ్ చేసింది. నా భర్త కనిపించట్లేదు అంటూ కూడా మొత్తం ఆమె వెతికిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీంతో పాటు పుట్టిన పోలీస్ స్టేషన్ లో కూడా అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది, నా భర్త కనిపించట్లేదు, ప్రత్యర్థి అభ్యర్థులే ఇలా చేస్తుంటారు అని చెప్పేసి సబిత చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీన్ని పోలీసులు కూడా వెంటనే కేసు తీసుకొని గొల్లపల్లి విలేజ్ కి వచ్చి అక్కడ నిజంగా ఊర్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే డ్రోన్ల సహాయంతో మొత్తం కూడా వెతికారు. సో ఎక్కడ కనిపించకపోవడంతో చాలాసేపు వెతికారు. ఈ వెతికిన నేపథ్యంలోనే ఏదైతే డిఎస్పీ ఉన్నారో డిఎస్పీ కూడా వచ్చారు. ఈ కంప్లైంట్ కి సంబంధించి మొత్తం డిఎస్పీ స్థాయిలో డిఎస్పీ నరేందర్ గౌడ్ స్థాయి అభ్యర్థి అక్కడికి వచ్చి చూడడం, ఈ క్రమంలోనే ఆయన కనబడ్డాడు. అక్కడ కనబడటంతో ఒక్కసారిగా డిఎస్పీ వచ్చారని చెప్పేసి ఆయన పొలాల్లోకి వెళ్తూ కింద జారిపడ్డాడు అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇదంతా కావాలని ఒక ప్లాన్ ప్రకారం అదే సానుభూతి ఓట్ల కోసం చేశారు. సానుభూతి ఓట్లు అంటే ఇలా చేస్తే సానుభూతి ఓట్లు వస్తాయని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ప్లాన్ వేసుకొని ఇది కావాలనే చేశారు. ఎందుకంటే పబ్లిసిటీ కూడా ఇప్పుడు పోలీస్ కేసు అంటే విలేజ్లలో పోలీస్ కేసులు అంటే మొత్తం అందరి నోట్లలో వస్తుంది ఫలానా వ్యక్తి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలోనే అక్కడ పబ్లిసిటీ వస్తుంది, సానుభూతి ఓట్లు కూడా వస్తాయని ఒక కోణంలో ఆలోచించి మరి చేశారా ఏంటి అనేది ఇంకా మొత్తం పూర్తి వివరాలు అయితే పోలీసులు వెల్లడించలేదు. కానీ పోలీసులను చూసి ఆయన
నేను పరిగెత్తున్న క్రమంలో నాకు కింద పడిపోయాను, స్పృహ తప్పిపోయానని చెప్పాడు. కానీ దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. ఏదేమైనప్పటికీ అటు అభ్యర్థులు కూడా అపోజిట్ అభ్యర్థులు కూడా సానుభూతి ఓట్ల కోసమే ఇలా కావాలని చేశారంటూ ఒకవైపు ప్రచారం చేస్తూ ఉన్నారు మురళి. రైట్. అలాగే దీనికి సంబంధించి స్థానికులు కూడా ఒకంత అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు వారి ప్రవర్తనకు సంబంధించి కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు స్థానికులు? అంటే నిన్న సాయంత్రం అంటే చీకటి పడుతున్న క్రమంలో ఇది కావాలని చేశారా, లేకపోతే మరి అభ్యర్థులు ఏమైనా బెదిరించారా ఏంటి అనేది కూడా ఒక కోణంలో పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. స్థానికులు కూడా అంటే ఎటు అర్థం కాని పరిస్థితిలో కూడా అంటే ఇది నిజంగా మరి వాళ్ళు అనుభూతి ఓట్ల కోసం చేశారా, లేకపోతే కావాలని ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరైనా బెదిరించారా, లేకపోతే దాచిపెట్టారా, విజ్ఞాపన చేసి దాచిపెట్టారా అనేది కూడా ఒక ఆ కోణంలో కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఏదేమైనప్పటికీ ప్రజలు మాత్రం అంటే ఇది కావాలని చేసింది కాదు, మరి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మరి పోలీసులు చెప్తారు కాబట్టి పోలీసులు ఏం చెప్తారు అనేది ప్రజలు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఒకవేళ మంచి వాళ్ళు అయితే వాళ్ళకి ఓట్లు వేస్తాం కదా, సో ఇట్లా చేయడం ఎందుకు అని కొంతమంది అంటా ఉన్నారు. ప్రత్యర్థులు అయితే ముఖ్యంగా ఇది సానుభూతి ఓట్ల కోసమే ఇదంతా డ్రామా క్రియేట్ చేశారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఏదేమైనా డిఎస్పీ మరి దీన్ని పూర్తి విచారణ చేసి ఏం చెప్తారు అనేది తెలుస్తున్న పరిస్థితి ఉంది. అక్కడక్కడ ఘటనలు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్ కి సంబంధించి పెద్ద ఎత్తున అక్కడక్కడ ఒక సర్పంచ్ అభ్యర్థి ఓటుకు 1000 రూపాయలు ఇస్తున్నారు అంటూ కూడా తెలిసవరెక్కిన పరిస్థితులు ఉన్నాయి. సో వింత అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల్లో విచిత్రాలు అయితే చూస్తున్నాం మురళి ప్రజెంట్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మెదక్ జిల్లా చేగుంట మండలంలో గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సబిత భర్త అదృశ్యానికి సంబంధించి అయితే రకరకాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకచోటే కాదు, సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న ప్రతి చోట కూడా ఇలా విచిత్రాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పర్టికులర్గా ఈ అంశానికి సంబంధించి అయితే డ్రోన్లు జాగిలాలతో ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి భర్త కనపడటం లేదో అతన్ని జాగిలాలు డ్రోన్ల సహాయంతో గాలించి అయితే పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.